వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క గైడెన్స్లో 2012లో ఖమ్మంలో వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి అప్పటి నుంచి కూడా మరి యువకులకి అనేక రకాల విద్యలు నేర్పిస్తూ వారి యొక్క మంచి పౌరుడిగా తీర్చిదిద్దే విషయంలో ఈ యొక్క విఏహెచ్ఈ పనిచేస్తూ వచ్చింది. ఈ రోజున విఏహెచ్ఈ 2 క్యాంపస్లతో నడుస్తుంది. ఇది శ్రీ రామకృష్ణ విద్యాలయంలో 3వ క్యాంపస్ని ఈరోజు చిత్తిగంధ మహారాజు గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసుకోవడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం, అలాగే పూర్వజన్మ సుకృతం. మరి యువకులకి ఈరోజు వారి నుంచి సమాజం ఏమి ఆశిస్తుందో, వారు తమ జీవితాల్లో కాళ్ళ మీద గౌరవంగా సగౌరవంగా బతకాలంటే ఏ విధంగా ఉండాలి, దానికి కావాల్సిన నైపుణ్యాలు, దానికి కావాల్సిన మరి మానసిక సంసిద్ధతని ఏదైతే స్వామి వివేకానంద చెప్పారో, క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ నేషన్ బిల్డింగ్, వ్యక్తిత్వ వికాసమే మానవ వికాసం అని చెప్పి ఏదైతే స్వామి వివేకానంద చెప్పారో దాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి మేము మా యొక్క సభ్యులు చంద్రశేఖర్ గారు, జయంత్ పటేల్ గారు, కేశవ్ పటేల్ గారు, రాగిణి గారు, అదేవిధంగా అనేక మంది మాతో పాటు ఈ యొక్క ప్రయాణంలో సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తూ మా అందరికీ, మీ అందరికీ, ఈ సమాజానికి, అదే ఖమ్మం యువకులందరికీ కూడా ఆ యొక్క త్రిమూర్తుల యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగొండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మహారాజ్ చిత్తిగంధ మహారాజ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై రామకృష్ణ. మనందరికీ తెలుసు, వివేకానంద స్వామీజీ జన్మదినాన్ని మనం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. యువతకి స్ఫూర్తి, ప్రేరణ చాలా అవసరం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వివేకానంద స్వామీజీ భావజాలంలో ఆ శక్తి ఉంది. ఈ వివేకానంద మానవ వికాస కేంద్రం హైదరాబాద్లో ఒక 2.5 దశాబ్దాలుగా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 2012లో ఇక్కడ ఖమ్మంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఇంకో క్యాంపస్, ఇది 3వ క్యాంపస్. ఈ విద్యాలయంలో ఉన్నటువంటి పిల్లలకి వివేకానంద స్వామి భావాలు, ఆయన యొక్క సందేశం అందితే వాళ్ళు నిజమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారని ఉద్దేశంతో ఈ 3వ కేంద్రాన్ని ఇక్కడ ఖమ్మం పట్టణంలో ప్రారంభించడం జరిగింది. దేవకి వాసుదేవ గారు, వారితో పాటు టీం సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఐ కంగ్రాచులేట్ దెమ్ ఫర్ ద ఎక్సలెంట్ వర్క్ డూయింగ్. చాలా మంచి పని చేశారు, ఇక్కడ చేస్తున్నారు. ఆ వర్క్ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాం. అలాగే మన పిల్లలకి కూడా నైపుణ్యాలు, విలువలు 2 చాలా అవసరం, సమానంగా అవసరం. నైపుణ్యాలున్న విలువలు కూడా అవసరం. కొద్దిమంది పిల్లలకి ఏంటంటే ఈ నైపుణ్యాలు ఉంటాయి, విలువలు ఉంటాయి. కొద్దిమంది పిల్లల దగ్గర మంచిగా ఉంటారు, మంచి ప్రవర్తన ఉంటుంది, వాళ్ళ దగ్గర విలువలు ఉన్నాయి కానీ నైపుణ్యాలు ఉంటాయి. 2 కూడా అవసరం. వాళ్ళలో మనం ఉత్సాహాన్ని నింపాలి. 2047 కల్లా భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా, వికసిత భారత్గా నిర్మించాలంటే యువతే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఆశయాలు ఎలా ఉన్నాయి, దాని మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి తరుణంలో వాళ్ళకి ఎవరు గొప్ప స్ఫూర్తిని, ప్రేరణ అందిస్తారంటే వివేకానంద స్వామీజీ. ఆయన దగ్గర ఆ ఎటర్నల్ ఇన్స్పిరేషన్ ఉంది. వాళ్ళు ఆయన చదివి, ఆయన ద్వారా స్ఫూర్తి పొంది దేశ నిర్మాణంలో వాళ్ళు పాల్గొనాలని, వాళ్ళ బాధ్యతని, వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించాలని కోరుకుంటూ ఖమ్మం చుట్టుపక్కల, ఖమ్మం పట్టణము, వాళ్ళ చుట్టుపక్కల గ్రామాలు, మిగతా చిన్న చిన్న పట్టణాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్న యువతంతా కూడా ఇక్కడికి వచ్చి పూర్తి ఇన్స్పిరేషన్ పొందాలని, ఈ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్, వివేకానంద మానవ వికాస కేంద్రం నుంచి వాళ్ళు ప్రయోజనాన్ని పొందాలని కోరుకుంటూ వివేకానంద స్వామిజీ, శ్రీరామకృష్ణ పరమహంస వారు, అమ్మ శారదాదేవి, ప్రాంత ప్రజలందరికీ కూడా తన యొక్క కృపని, ఆశీస్సుని కలిగించాలని ప్రార్థిస్తూ